నీవు శివుడి రక్షణలో ఉన్నావు. నీకు ఏమీ కాదు. జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి. మనసు పూర్తిగా విరిగిపోయినట్లు అనిపించే క్షణాలు. ఎవరూ మన వాళ్ళు కాదని, ఎవరూ మనని అర్థం చేసుకోరని, ప్రపంచం మొత్తం మనకి వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపించే సమయం. ఆ సమయంలో ఒకే ఒక్క ప్రశ్న మనసులో వస్తుంది. నన్ను కాపాడేది ఎవరూ లేరా? నువ్వు ఒంటరిగా ఉన్నావని అనిపిస్తుందా? చుట్టూ మనుషులు ఉన్నా మనసు ఖాళీగా ఉందా? రాత్రి పడుకున్నప్పుడు ఆలోచనలు ఆగకుండా తిరుగుతూ ఉంటాయా? భవిష్యత్తు గురించి భయం, డబ్బు గురించి ఆందోళన, కుటుంబం గురించి బాధ, జీవితం ఎక్కడికి వెళ్తుందో తెలియని అనిశ్చితి. ఇవి అన్నీ కలిసిపోయి నీ గుండె మీద ఒక భారీ బరువులా పడుతున్నాయి. కొన్ని రోజులు ఏమి చేయాలన్నా ఆసక్తి ఉండదు. నవ్వాలన్నా నవ్వు రావడం లేదు. ఎవరితో మాట్లాడాలన్నా మాట రావడం లేదు. అందరికీ బలంగా కనిపించే నువ్వు లోపల మాత్రం పూర్తిగా విసిగిపోయావు. కొన్నిసార్లు నువ్వే నిన్ను ప్రశ్నించుకుంటావు, నేను ఇంత బాధ ఎందుకు పడుతున్నాను? కానీ విను, ఈ ప్రపంచంలో ఏదీ యాదృచ్ఛికంగా జరగదు. నీ బాధ కూడా, నీ కన్నీళ్లు కూడా, నీ మౌన ప్రార్థనలు కూడా వృధా కావు. నువ్వు చూడకపోయినా ఒక దైవిక శక్తి నిన్ను కాపాడుతుంది. నువ్వు పడిపోకుండా అదృశ్యంగా పట్టుకొని నిలబెడుతుంది. ఆ శక్తి ఎవరో కాదు, అన్నింటినీ నాశనం చేసేవాడు కాదు, నిన్ను నాశనం నుండి కాపాడేవాడు. భక్తుడికి ప్రమాదం రాకముందే ఆయన అడ్డుకుంటాడు. నీకు తెలియకుండా ఎన్నో ప్రమాదాల నుండి ఆయన నిన్ను దూరం చేశాడు. నీ జీవితంలో కొన్ని చెడు విషయాలు జరగలేదు కదా? అవి అదృష్టం కాదు, అది శివుడి రక్షణ. కొన్నిసార్లు నీ ప్లాన్లు ఫెయిల్ అవుతాయి. నువ్వు కోరుకున్నది జరగదు. అప్పుడు నువ్వు బాధపడతావు. దేవుడు నిన్ను వదిలేశాడని అనుకుంటావు. కానీ నిజమేమిటంటే అది నష్టమేమి కాదు, అది రక్షణ. నీకు హానికరమైన మార్గం నుండి నిన్ను దూరం చేస్తున్నాడు. నువ్వు అర్థం చేసుకోలేని భవిష్యత్తును ఆయన చూస్తున్నాడు. నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే, భయాన్ని వదిలివేయి, నమ్మకం పెట్టుకో, శివుడికి పూర్తిగా అప్పగించు. అప్పుడు నీ జీవితంలో ఒక అద్భుతమైన శాంతి మొదలవుతుంది. నువ్వు ఒంటరివి కాదు, నువ్వు బలహీనుడివి కాదు, నువ్వు వదిలివేయబడలేదు, శివుడి రక్షణలో ఉన్నావు. నీకు ఏం కాదు, శివుడి ఆశీర్వాదం ఎప్పుడూ మీతో ఉంటుంది. ఎందుకు భక్తుడు పరీక్షలను ఎదుర్కొంటాడు? ఒక ప్రశ్న చాలామందికి ఉంటుంది. శివుడు కాపాడుతున్నాడంటే ఎందుకు నాకు కష్టాలు వస్తున్నాయి? విను, రక్షణ అంటే బాధలు రాకుండా చేయడం కాదు. రక్షణ అంటే బాధలో కూలిపోకుండా నిలబెట్టడం. అగ్నిలో బంగారం కాలిపోదు, శుద్ధమవుతుంది. అలాగే నీ జీవితంలోని పరీక్షలు నిన్ను బలహీనంగా చేయడానికి కాదు, నిన్ను దృఢంగా చేయడానికి. శివుడు నీ జీవితాన్ని సులభం చేయడు, శక్తివంతం చేస్తాడు. శివుడు ఎందుకు మౌనంగా ఉంటాడు? కొన్నిసార్లు నువ్వు ప్రార్థించిన ఏ మార్పు కనిపించదు. అప్పుడు నువ్వు అనుకుంటావు, ఆయన వినట్లేదా అని. కాదు, శివుడు మౌనంగా ఉన్నప్పుడు అతిపెద్ద పని జరుగుతుంది. నీ కర్మల్ని సమతుల్యం చేస్తున్నాడు, నీ భవిష్యత్తుని సర్దుబాటు చేస్తున్నాడు, నీ చుట్టూ కనిపించని రక్షణ గోడ నిర్మిస్తున్నాడు. నువ్వు ఫలితాన్ని చూడకపోయినా ఆయన పని ఆపడం లేదు.
ప్రమాదం ఎలా దూరమవుతుంది? నీ జీవితంలో గుర్తుపెట్టుకో, ఒకసారి నువ్వు ఏదో నిర్ణయం తీసుకోబోతే చివరి క్షణంలో ఆపేశావు. ఒక పని ఆల్మోస్ట్ జరిగిపోతే ఏదో కారణం వల్ల ఆగిపోయింది. ఒక వ్యక్తి నీ జీవితంలో రావాల్సింది అవి అన్నీ యాదృచ్ఛికాలు కాదు, అవి శివుడి రక్షణ సంకేతాలు. ఆయన కనిపించకుండా ప్రమాదాన్ని ముందే తొలగిస్తాడు. భయం వచ్చినప్పుడు ఏం చేయాలి మరి? భయం అనిపించినప్పుడు కళ్ళు మూసుకో, లోతుగా శ్వాస తీసుకో. నీ మనసులో ఒక మాట మాత్రమే పలుకు, ఓం నమః శివాయ. ఆ మంత్రం నీ గుండె వేగాన్ని తగ్గిస్తుంది, నీ ఆలోచనలను శాంతింపచేస్తుంది, నీ చుట్టూ ఒక శక్తివంతమైన కవచం సృష్టిస్తుంది. నమ్మకంతో జపిస్తే అది శబ్దం కాదు, శక్తి. జీవితంలో చీకటి ఎందుకు వస్తుంది? చీకటి వచ్చినప్పుడే వెలుగు విలువ తెలుస్తుంది. నీ జీవితంలో ఇప్పుడున్న చీకటి నీ భవిష్యత్తు వెలుగుకు ముందు భాగం మాత్రమే. శివుడు ఎప్పుడూ ఆలస్యంగా రాడు, సరిగ్గా సరైన సమయంలో వస్తాడు. నీకు అర్థం కాకపోయినా ఆయన సమయం ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉంటుంది. నీ కథ ఇంకా ముగియలేదు. నువ్వు ఇప్పుడు పడిపోవాలని అనిపించవచ్చు, కానీ విను, ఈ కథ ఇంకా పూర్తి కాలేదు. నీ జీవితంలో ఒక గొప్ప మలుపు ఇంకా రావాల్సి ఉంది. ఈరోజు నీకు బాధగా అనిపిస్తున్నదే రేపు నీకు గర్వంగా అనిపిస్తుంది. శివుడి రక్షణలో ఉన్న భక్తుడి కథ ఎప్పుడూ దురదృష్టంతో ముగియదు. ఇప్పుడు కళ్ళు మూసుకో, నీ భయాలను ఒక పొగలా ఊహించు. ఆ పొగ మధ్యలో ఒక నీలి వెలుగు కనిపిస్తుంది. ఆ వెలుగు నిన్ను చుట్టుముట్టి నీ భయాలన్నింటినీ కరిగిస్తుంది. అది శివుడి రక్షణ. నువ్వు సురక్షితంగా ఉన్నావు, శాంతిగా ఉన్నావు, రక్షించబడుతున్నావు. నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే, శివుడు కాపాడుతున్నప్పుడు భయం అనేది ఒక భ్రమ మాత్రమే. భయాన్ని వదిలివేయి, నమ్మకాన్ని పట్టుకో, శివుడికి పూర్తిగా అప్పగించు. అప్పుడు నీ జీవితంలో ఒక అద్భుతమైన శాంతి మొదలవుతుంది. నువ్వు ఒంటరివి కావు, నువ్వు బలహీనుడివి కాదు, నువ్వు వదిలివేయబడలేదు. శివుడి రక్షణలో ఉన్నావు, నీకు ఏమీ కాదు. ఈ సందేశం నీ హృదయాన్ని తాకితే కామెంట్లో ఓం నమః శివాయ అని రాయండి. శివుడి ఆశీర్వాదం ఎప్పుడూ మీతో ఉండాలి అని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. హర హర మహాదేవో శంభో శంకర.